నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుభ్యో నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో ద్వితీయార్థంలో మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అంటే సెప్టెంబర్ 15 నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? ముందుగా తెలియచేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మనకు రాబోయేటువంటిది వెనక చవితి అయినటువంటి పక్షం రోజులు, పూర్వార్ధం ఉత్తరార్ధం అంటాం వీటిని. సెప్టెంబర్ మాసం ఉత్తరార్ధం అంటే ఆ తర్వాత పక్షం రోజులు ఏవైతే ఉన్నాయో 15 రోజులు కాదు, పౌర్ణమి తర్వాత దగ్గరగా ఉంటుంది. రాశి సంచారం అనేది ఏదైతే ప్రతి నెల కూడా మనం ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు నవగ్రహ కలయికలు బట్టి. ఈ సెప్టెంబర్ మాసంలో కూడా నవగ్రహాల యొక్క సంచారాన్ని చూసి ఏ విధంగా బాగుంటుంది ఏంటి అనేది అందరికీ కూడా ఆతృతగా ఉంటుంటుంది. ముఖ్యంగా మనం మాస ఫలితాలు అనేది చాలా మటుకు చెప్పుకుంటూ ఉంటాం, పక్ష ఫలితాలు తక్కువగా చెప్తుంటాం. ఈ పక్ష ఫలితాలు అనేవి కూడా మనకు చాలా వరకు ఉపయోగిస్తాయన్న. ఎందుకంటే మాస ఫలితాలకి పక్ష ఫలితాలకి ఉన్న తేడా ఏంటంటే, మాస ఫలితాల్లో మనము అనుకుంటాము నెల మొత్తం మీద చెబుతాం. కొన్ని గ్రహాలు వక్రగతి అయి ఉండడము, కొన్ని గ్రహాలు తొందరగా కదలటము, కొంతమంది చివరి అంకంలో కదిలి వెళ్ళడం గ్రహాలు ఉంటూ ఉంటాయి. ఈ యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే రాబోయే ఏదైతే మాసం ఉందో మెయిన్గా శుక్రుడు సంచారం మారుతున్నాడు తర్వాత 15 రోజుల్లో. మెయిన్ బేస్డ్ శుక్రుడు యొక్క రిజల్ట్స్ ఎక్కువగా ఈ యొక్క ద్వాదశ రాశులకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఎందుకంటే ఉత్తరార్ధంలో శుక్రుడు కొంతమందికి ఇప్పటివరకు అవయోగంగా ఉన్నవాడు యోగంగా మారుతున్నాడు శుక్రుడు తర్వాత పక్షం రోజుల్లో. వాళ్ళ యొక్క పరిస్థితిని మనం చూసుకుంటాం. శుక్రుడితో పాటు మిగతా గ్రహాల స్థితిని కూడా మనం చూద్దాం ఒకసారి. గురుగారు, తులారాశి వారికి సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో అంటే 15 నుంచి 30వ తారీఖు లోపల ఎలా ఉండబోతుందో తెలియచేయండి. ఈ యొక్క తులారాశి వారికి చూస్తే మనకు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అట్లాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు, అట్లానే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు సంచారం జరుగుతుంది. జన్మంలో శుక్రుడు నడుస్తున్నారు వీరికి. అట్లనే శని వక్రగతి వీక్షణ వల్ల అర్ధాష్టం 4వ స్థానం సంచారం, రాహు వచ్చేసి 5లో సంచారం, 6లో సంచారం, 8లో గురువు, 9లో కుజుడు, అట్లానే ఈ యొక్క 11లో బుధుడు, రవి కేతువులు 12లో సంచారం జరుగుతుంది. చంద్రుడు వచ్చేసి పూర్తిగా వీళ్ళకి సప్తమ స్థానం నుంచి దాదాపు జన్మస్థానం నుంచి 4-5 స్థానాల వరకు తిరుగుతుంది. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి పీరియడ్ వీళ్ళకి. చంద్రుడు బలం కూడా బాగా ఉంది. అట్లనే గురువు చంద్రుడు కలయిక కలిసే అవకాశం ఉంటుంది. మంచి రోజులు అని చెప్పచ్చు ఆ టైము. ముఖ్యంగా జన్మంలో శుక్ర సంచారం చాలా మంచిది వీరికి. దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులన్నీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అవి గోచరిస్తుంటాయి మంచిగా. అట్లానే ఈ యొక్క చతుర్థం ఏదైతే శని ఉన్నాడో వీళ్ళకి మంచి చేయడానికి కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడతారు. అట్లానే రాహు 6వ స్థానంలో శత్రు పరాజయాన్ని సరిచూస్తాడు. రుణరోగాదులు ఏవైతే ఉన్నాయో రుణం చేసే అవకాశం ఉంటుంది. రోగం ఉంటే దాని నుంచి నయమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అట్లానే గురువు అష్టమ స్థాన సంచారం వల్ల కొంత ఆరోగ్యం క్షీణించినా మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. మీ మీద కొంతవరకు ఆరోపణలు చేసినా కూడా అవన్నీ నిరాధారం అయి ఉంటాయి. తర్వాత కుజుడు 9వ స్థాన సంచారం వల్ల కొంత మంచి చేయకూడే అవకాశం ఉంటుంది. సజ్జన సాంగత్యం అటువంటివి బాగుంటాయి. కాబట్టి కుజుడు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత బుధుడు వీరికి 11వ రాశిలో సంచారం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. బుధుడు అనుగ్రహం వల్ల మంచి వైజ్ఞానిక జ్ఞానము, దానివల్ల సాంకేతిక జ్ఞానము అన్నీ ప్రదర్శింపబడతాయి. బుద్ధిబలం ప్రదర్శిస్తూ మంచికి వెళ్తూ ఉంటారు. అట్లాగే కుటుంబంలో కూడా వీళ్ళ గుర్తింపు అనేది ఉంటుంది. వీళ్ళు ఒక పేరు తెచ్చుకుంటారు, ఆ పేరును గుర్తింపబడుతుంది. కుటుంబంలో కానీ రిలేషన్స్లో కానీ అంత మంచి పేరు ఉంటుంది. 12లో రవి కేతువులు సంచారం వల్ల కొంత అనారోగ్యం అనేది కొంతవరకు ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. వాళ్ళు భక్తిగా ఏదైనా ఆరాధన చేస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఈ విధంగా మనకు తులారాశి సంచారం చూసుకుంటున్నాం. మొత్తం మీద తులారాశి వారికి గ్రహానుకూలం కొంత చాలా వరకు ఉన్నది కాబట్టి ఆ పక్షం రోజులు కూడా
స్వామి అనుగ్రహం, ఆ నవగ్రహాల అనుగ్రహం పొందడానికి ఇంకా కూడా అనుకుంటే, ఆ యొక్క గురువు అనుగ్రహం పొందాలి అనుకుంటే గురుక్షేత్ర దర్శనం చేయటం, ఇంట్లో కానీ వివిధ గురువుకి బొట్టు పెట్టుకోవటం చేయడం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. గురుక్షేత్రం దర్శనం చేసుకున్నా కూడా ఇంకా మంచి ఫలితాలు వస్తాయి తులారాశి వారికి. అలాగే గురువుగారు, సెప్టెంబర్ నెల ద్వితీయార్థంలో మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటని కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. నమస్కారం.